ఆమెపై ఆ రోజు కమిషన్ వేశారు. మీకు తెలుసా? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత 1975లో ప్రభుత్వంలోకి వచ్చిన జనతా పార్టీ ఆమె మీద కమిషన్ వేసిందని హరీష్ రావు అన్నారు. ఇందిరమ్మ మీద అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి షా అధ్యక్షతన కమిషన్ వేశారు అని ఆయన అన్నారు. ఆ షా కమిషన్పై కాంగ్రెస్ నాయకులు దేశవ్యాప్తంగా ఆ రోజు ధర్నాలు నిరసనలు చేశారు. అలానే ఈ రోజు మేము పీసీసీ ఘోష్ కమిషన్ కాదు, అది పీసీసీ కమిషన్ అంటున్నాం. ఆయన మాటలు మీరే వినండి. సరే, లాస్ట్ ఇక మీరు ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా, ఇందిరమ్మ మీద వేసిన కమిషన్ కూడా ఉంది ఒకటి. ఆనాడు ఇందిరాగాంధీ గారు 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే అప్పుడు అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి మీద షా కమిషన్ వేసింది. షా ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మా ఉత్తమ్ గారు అంటున్నారు, అరే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పునే తప్పు పట్టరా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని మీరు పీసీసీ రిపోర్ట్ అంటారా అన్నారు. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు దేశమంతా ధర్నాలు, రాస్తారోకోలు, షా కమిషన్ ఇది కక్షపూరితమైనది, ఇది రాజకీయ ప్రేరితమైనదని దేశమంతా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా మీరు ధర్నాలు చేస్తే ఒప్పు, ఈ చెత్త రిపోర్ట్ను తప్పంటే మాది తప్పైతుందా అని నేను అడుగుతా ఉన్నా.